వీధి వ్యాపారులకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో భరోసా కల్పించారు. అంటే తోపుడు బండి వ్యాపారులు వీళ్ళెవరైతే వాళ్ళకి ఇప్పుడు ఏడాది అయిపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, అలాంటి వాళ్ళని ఇంకా పట్టించుకోలేని నేపథ్యంలో చిరు వ్యాపారులు ఒక్కసారిగా రోడ్డును పడ్డారు అనే ఇదైతే తీసుకొస్తోంది వైసీపీ. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారులకు గత ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా 10,000 రూపాయలు అందించింది. దీంతో వాళ్ళు వ్యాపారులు అప్పు తెచ్చుకునే పరిస్థితి లేకుండా వ్యాపారాలు చేసుకున్నారు. అప్పులు కూడా సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు మళ్ళీ వాళ్ళకి రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వీధి వ్యాపారులకు భరోసా లేకుండా పోయిందట. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలు తెచ్చుకొని నిత్యం వ్యాపారం చేసుకొని వారికి వచ్చిన లాభం వడ్డీలకే పోతుందట. ప్రతిరోజు 500 సంపాదిస్తే దానిలో 300 నుంచి 400 వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందట. దీంతో కుటుంబం గడవడం కూడా కష్టంగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీధి వ్యాపారుల కష్టాన్ని పాదయాత్రలో స్వయంగా చూసి చలించి వారికి వడ్డీ లేకుండా ఈ రుణం అందించారు. ఇందులో దాదాపుగా అంటే ఒక్కొక్క జిల్లాలో వేల మందే ఉంటారు ఇలా తీసుకున్న వాళ్ళు. వడ్డీ లేని 10,000 అంటే వాళ్ళకి హ్యాపీ. ఇప్పుడు సపోజు ఒక అరటిపళ్ళు బండి పెట్టుకునే వాళ్ళు, లేదంటే ఒక పుచ్చకాయలు అమ్ముకునే వాళ్ళు, బొబ్బాయికాయలు, వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు రుణం తెచ్చుకొని సరుకు తెచ్చుకొని అవి మళ్ళీ ఆ వ్యాపారం చేసుకొని ఆ లాభాన్ని పక్కన పెట్టుకొని చిన్నగా ఆ లోన్ కట్టేసుకోవడం అంటే పెద్ద పనేం కాదు వాళ్ళకి. అలాంటి భరోసా ఇప్పుడు కోల్పోయామని బాధపడుతున్నారట. వాస్తవానికి ఇది చిన్నదే అవ్వచ్చు కానీ అమౌంట్ చాలా కుటుంబాలు నిలబడ్డాయి అనేది ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని. కానీ కూటమి ప్రభుత్వం అలాంటి వాళ్ళ మీద కూడా దృష్టి సారించాలి. జగన్మోహన్ రెడ్డి లేని లోటు కల్పిస్తుంది ప్రజలకంటే కూటమి సర్కారు సక్సెస్ అవుతున్నట్ట ఫెయిల్ అవుతున్నట్ట అనేది కూడా ఆలోచించుకోవాలి.